దిస్ ఇస్ అవర్ తిరుపతి బ్లాగ్. అది బ్లాగ్ అపార్ట్మెంట్ కాదు, అది బ్లాగ్. అదే ఇవాళ మేము తిరుపతి వెళ్తున్నామని మా మమ్మీ అయితే లగేజ్ ప్యాక్ చేస్తుంది. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ అందరికి. భవిక అక్కడ నీ బట్టలు ఉన్నాయి నాన్న, నాకు కొంచెం తెచ్చివా? సరే మమ్మీ. ఇవాళ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ వన్ వచ్చిందండి వయ్యారి. ఫస్ట్ వన్ ఏంటంటే మేము తిరుపతికి ఫస్ట్ టైం వెళ్తున్నాం. సెకండ్ ఏంటంటే 12 మెంబర్స్ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం. నేను మీకు వాళ్ళని ట్రైన్లో పరిచయం చేస్తాను, ఓకేనా? థర్డ్ ఏమో మేము వైకుంఠ దర్శనానికి వెళ్తున్నాం. ఫోర్త్ ఏమో మేమైతే అక్కడ 1 వీక్ ఉండబోతున్నాం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అమేజింగ్. మా డాడీ అయితే మా బట్టలు ప్రెస్ చేస్తున్నారు. డాడీ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ అందరికి. ఫైనల్లీ మా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భవిక వెళ్ళి నాన్నని పిలుచుకురా నాన్న, దేవుడు దండం పెట్టుకొని మనం బయలుదేరదాం. సరే మమ్మీ. ఫైనల్లీ దేవుడికి మొక్కి మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. నాన్న ఒకసారి ఇక్కడ చూడు. హాయ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్టార్ట్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ట్రైన్కి లేట్ అవుతుంది. నేను అక్కడికి వెళ్ళాక నేను ఎక్కడెక్కడ తిరిగానో మీకు అన్నీ చూపిస్తా, ఓకేనా? బాయ్ బాయ్. మా చల్ల చూడండి ఫ్రెండ్స్, లగేజ్ ఎట్లా వస్తుందో. హాయ్. సూట్ కేసు అంత లేదు కానీ సూట్ కేసు. ఫైనల్లీ మేమైతే ట్రైన్లోకి వచ్చేసాం. నేను మీకు మా తాతని పరిచయం చేస్తాను. తాత హాయ్ చెప్పు. హాయ్. నేను ఇప్పుడు మా అక్కని పరిచయం చేస్తా. గౌతమక్క హాయ్ చెప్పు. ఇప్పుడు నేను మా అక్కని పరిచయం చేస్తా. సొనక హాయ్ చెప్పు. ఇప్పుడు నేను మా నానిని పరిచయం చేస్తా. నాని హాయ్ చెప్పు. ఇప్పుడు నేను మా అమ్మమ్మని పరిచయం చేస్తా. అమ్మమ్మ హాయ్ చెప్పు. ఇంకా కొంతమంది వేరే కంపార్ట్మెంట్లో ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి మీకు పరిచయం చెప్తాను. అది నేను ఇప్పుడు మా మామని పరిచయం చేపిస్తా. మామ హాయ్ చెప్పు. ఇప్పుడు నేను మా తాతని పరిచయం చేస్తా. తాత హాయ్ చెప్పు. ఇప్పుడు నేను మా బాబాయ్ని కూడా పరిచయం చేస్తా. బాబాయ్ హాయ్ చెప్పు. లగేజ్ గుంజుకపోతుంది, హాయ్ చెప్తాను. హాయ్. ఫైనల్లీ నేను కూడా ఒక లగేజ్ తీసుకున్నా ఫ్రెండ్స్. హాయ్. ఫైనల్లీ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మేము అందరం కలిసి మంచిగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం. మా మమ్మీ ఇంట్లో నుంచి జనరేటర్లు తీసుకొచ్చింది. మేము అందరం కలిసి అయితే ఇప్పుడు తింటున్నాం. అమేజింగ్. ఇప్పుడు అందరికీ నేనే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా జనరేటర్ టమాటా కూర తిన్నారా అయితే కామెంట్లో చెప్పండి. మా చెల్లి అయితే వెయిట్ చేస్తుంది నాకు ఎప్పుడో ఇస్తారని. ఫైనల్లీ తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి, ప్రతి పిల్లర్ మీద వెంకటేశ్వర స్వామి నామం అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే తిరుమలకి వెళ్ళే ఎంట్రన్స్. ఫ్రెండ్స్, లొకేషన్ చాలా బాగుంది కదా. నాకు ఇక్కడ నుంచే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడనే మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు. ఇక్కడ నుంచి నేను మీకు తిరుమల గుడి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఎవరెవరికి కనిపించిందో కామెంట్లో చెప్పండి. వైకుంఠ దర్శనానికి అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇంతమంది. చూడండి ఎంత రష్ ఉంది కదా. మా చెల్ల చూడండి ఫ్రెండ్స్, టోపీలు సూట్లు అన్నీ తీసేస్తుంది. ఇంకొకటి మా ముందు చూడండి ఫ్రెండ్స్ ఎంత రష్ ఉందో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇంకొకటి చూపిస్తా. అక్కడ నుంచి తిరుమల కొండ కనిపిస్తుంది, చూసారా ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ గాలి మాత్రం చాలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎంత రష్ ఉందో. ఈ అన్ని కార్లు అయిపోయాక మా కారు వెళ్తుంది. ఇప్పుడు వెయిట్ చేద్దాం కొంచెంసేపు. అమేజింగ్. చూడండి తిరుపతి ఎంట్రన్స్ ఎంత బాగుంది కదా. ఇప్పటిదాకా మేము అందరం అయితే ఫొటోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే గుట్టకెక్కుతున్నాం. ఇదే మా కార్. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రష్ తగ్గుతుందని.
చూడండి ఫ్రెండ్స్, వైకుంఠ దర్శనంకి ఎంతమంది వచ్చారో. ఇంకా మా వెనకాల ఎన్ని కార్స్ ఉన్నాయో చూడండి. చూసారా? ఇక్కడ అన్నిటికన్నా నాకు ఆ గుట్టనే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఫ్రెండ్స్, ఫైనల్లీ చెకింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారా? అక్కడ మా ఫ్యామిలీ కనిపిస్తున్నారా? ఫైనల్లీ చెకింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము గుట్టకి వెళ్తున్నాం. మా చెల్లి అయితే అలిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆమె సీట్లో నేను కూర్చున్నా, ఆమె వెంకలు కూర్చుంది కాబట్టి. చూసారా? శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దర్శనంకి అయితే ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి టెంపుల్ ఎంత బాగుంది. అమేజింగ్. ఈ గుడి తిరుమలకి వెళ్ళే స్టార్టింగ్లోనే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా తిరుపతికి వస్తే ఈ గుడిని తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, స్వామివారి రూపం అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఏం గమనించారో కామెంట్లో చెప్పండి. మాకైతే ఇక్కడ నుంచి స్వామివారిని చూసినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అయితే కామెంట్లో చెప్పండి. ఇక్కడ డైలీ స్వామివారికి అయితే పూజలు కూడా చేస్తారు ఫ్రెండ్స్. స్వామివారిని ఎవరెవరు చూసారో కామెంట్లో చెప్పండి. మా పొట్టి చూడండి, ఏం చెప్పట్లేదు, ఖాళీ నిల్చొని కెమెరా చూస్తుంది. ఇంకొక 2 కిలోమీటర్స్లో తిరుమలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. ఫైనల్లీ తిరుమలకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో, వైకుంఠ ఏకాదశి కాబట్టి. మాకైతే ఎక్కడికి వెళ్ళిన పూలు డెకరేషన్, నాకైతే డెకరేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. తిరుమల కొండకి ఎక్కితే అబ్బా ఏదో ఒక ఆనందం. ఎక్కడ చూసినా అక్కడ డెకరేషన్, ఎక్కడ చూసినా అక్కడ పూలు. అబ్బాబ్బాబ్బా, వీళ్ళకి చేయనీకే డెకరేషన్ చేయనీకి ఎంత టైం పట్టిందో తెలియదు కానీ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇది లేదే, ఏం కొత్తగా కట్టినట్టున్నారు. అసలు ఏంటి ఇది? మాన్వి, నీకేమైనా తెలుసా ఇది ఏందో? ఓ, నువ్వు కూడా ఫస్ట్ టైమే వస్తున్నావు కదా? ఓకే ఓకే. కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా తెలిసిన అంటే ఈ కామెంట్లో చెప్పండి. బా, ఎంత బాగుందో. చూస్తున్న కొద్దిగా చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, వెంకటాద్రి నిలయం ఎంత బాగుందో. ఇది 3 months బిఫోరే కట్టారంట. మా మాన్వి అయితే తెలుసుకొని చెప్తున్నాను. ఇక్కడైతే మేము ఫైనల్లీ ఆకలి అవుతుందని ఇక్కడ టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ టిఫిన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాది ఇప్పుడే టిఫిన్ అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు వెంకటాద్రి నిలయం ముందు ఆపోజిట్లోనే గోపాల్ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది తెలుసా. అమేజింగ్. నేనైతే ఇప్పుడు ఆనియన్ దోశ తిన్నాను. టేస్ట్ ఎంత బాగుందంటే, ఆనియన్ దోశనే కాదు అన్ని డిషెస్ ఎంత బాగున్నాయి తెలుసా. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? మీకు ఇంకో విషయం చెప్పాలా, ఈ టిఫిన్ సెంటర్ ఇప్పుడు పెట్టింది కాదంట, 60 years బిఫోరే పెట్టారంట. తిరుమలలో ఫస్ట్ టిఫిన్ సెంటర్ ఇదే అంట. అమేజింగ్, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి, ఓకేనా? మేము తిరుమలకి వచ్చినప్పుడు వెంకటాద్రి నిలయం పక్కకే టీటీడీ జలప్రసాదం ఉంటుంది. అక్కడ మినరల్ వాటర్ మీకు ఫ్రీగా ఇస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మాకు రూమ్స్ అయితే దొరికేసాయి అనమాట. అవే మా రూమ్స్. ఇప్పుడు మేమందరం రెడీ అయ్యి వైకుంఠ దర్శనానికి వెళ్తాం. మీకు తెలుసా, వైకుంఠ దర్శనానికి 24 hours పడుతుంది. మాకేమో దర్శనం టికెట్స్ దొరకలేదు. ఇంకా అంతా దేవుడి చేతిలోనే ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మేము రూమ్స్కి వచ్చేసాం. నేను ఇప్పుడు మీకు అన్ని రూమ్స్ పేర్లు చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ వన్ శ్రీ అనంత, సెకండ్ వన్ చూపిస్తాను శ్రీ మాధవ. రండి, ఇంకా ముందునే చూపిస్తాను. ఇక్కడ రూమ్స్ అన్ని దేవుని పేర్ల మీదనే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, శ్రీ గోవింద, ఇదేమో శ్రీ కేశవ. ఇప్పుడు నేను మా రూమ్ పేరు చూపిస్తాను. ఇదేమో మా రూమ్ నేమ్ పేరు
శ్రీ పద్మనాభ. ఇదేమో శ్రీ నారాయణ. ఇంకా రండి, ఇంకా ముందున్నాయి. ఇదేమో శ్రీకృష్ణ. ఈ రూమ్ కూడా నాదే. శ్రీరామ. బాగున్నాయా రూమ్స్? ఎలా ఉన్నాయి? ఇదే మా రూమ్ అన్నమాట మొత్తం. చూడండి ఫ్రెండ్స్, తిరుపతికి వచ్చాక అందుకే గుండు చేయించుకోవడానికి వెళ్తున్నాను. ఓకేనా, రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రసాదంకి అయితే వెళ్తున్నాం. వ్యూ చూడండి ఎంత బాగుందో. బాగుందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ మేము అందరం వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఎవరి నామం బాగుందో కామెంట్లో చెప్పండి. మా తాత ఏమో అంటుండు ఫ్రెండ్స్. ఏమంటుండో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే తిరుమలలో అన్నదానం కేంద్రం ఉంటుంది. ఫైనల్లీ ప్రసాదంకి అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు దేవుణ్ణి నమ్ముకొని. కానీ ఇక్కడ ప్రసాదం తింటే ఆ ఆనందమే వేరంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఫైనల్లీ 10 minutes జర్నీ తర్వాత ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ 8:30 AM to 10:30 AM వరకే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసాదం బయట లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూసారా, నాకైతే లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వ్యూ తిరుమలలో అన్నప్రసాదం ఆపోజిటే ఉంటుంది. వ్యూ చాలా బాగుంది కదా. ఎవరెవరికి నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా బాగుంది కదా. అమేజింగ్. మీరు అక్కడ ఏం గమనించారో నాకు కామెంట్లో చెప్పండి. అక్కడ ఏం పువ్వు చూసారా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడనే ఉంటుంది అన్నప్రసాదం కేంద్రం. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదయం 5 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తాను. డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా. ఏకాదశి కాబట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇది చూడండి, మనకు అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. వైకుంఠ ఏకాదశి కాబట్టి చూడండి టెంపుల్ని ఎలా డెకరేట్ చేశారో కదా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. పదండి, నేను మీకు టెంపుల్ మొత్తం వ్యూ చూపిస్తాను. ఇక్కడికి రావాలంటే అదృష్టం ఉండాలి తెలుసా ఫ్రెండ్స్. ఇక్కడికి వస్తే మాత్రం స్వర్గంలానే ఉంటుంది మొత్తం. ఈ ప్లేస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మేము పక్కా వస్తాం. పదండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది చూడాల్సింది. చూసారా ఎంత బాగుంది కదా. నాకైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా 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 నచ్చింది ఫ్రెండ్స్. అమేజింగ్. 5 అవుతుంది టైం అయితే. ఇంత పొద్దున ఎంతమంది ఉన్నారో చూడండి. చల్ల చలి కాబట్టి మాకైతే వంకొచ్చేస్తుంది. ఎందుకంటే కొండపైన ఉంటుంది కదా, చలి ఎక్కువ ఉంటుంది వింటర్లో. మాన్వి, నువ్వు టెంపుల్ చూపించి నేను వెళ్ళి లడ్డు తీసుకొస్తా, సరేనా? సరేనా అన్న. పట్టుకో, ఫోన్ పట్టుకో. మా వీడియోస్ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. పదండి, నేను మీకు తిరుమలలో కోనేరు చూపిస్తాను. బాగుంది కదా ఫ్రెండ్స్ కోనేరు. చూసారా ఎంత పెద్దగా ఉంది కదా కోనేరు. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ కూడా కనిపిస్తుంది. బాగుందా? కామెంట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ గైస్. ఇంకా మేము తిరుమలలో చాలా టెంపుల్ చూసాము, తిరుపతిలో కూడా చాలా టెంపుల్ చూసాం, ఇంకా కాణిపాకం కూడా, ఇంకా శ్రీకాళహస్తి చూసాం. ఆ వీడియో మేము నెక్స్ట్ వీడియోలో పెడతాం, సరేనా? ఆ వీడియో నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.